హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లావణ్య. ఈ వీడియోలో వచ్చేసి మన నెల్లూరులో ఉండేటువంటి ఒక బీచ్కి అయితే మేము వెళ్తున్నాం అనమాట. ఈ బీచ్ వచ్చేసి నేలటూర్ రాక్ బీచ్. ఈ బీచ్కి అయితే ఎప్పుడు వెళ్ళలేదండి. ఎప్పుడు మైపాడు, కొత్తగూడూరు అయితే వెళ్ళాం, కానీ ఈ బీచ్కి అయితే ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఈ నేలటూర్ రాక్ బీచ్కి వెళ్ళే దారిలో వ్యూ అనమాట. ఇది వ్యూ అయితే మాత్రం చాలా బాగుందండి. పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లు, టెంకాయ చెట్లు, తాటి చెట్లు, చాలా చెట్లు అయితే ఉన్నాయి. వ్యూ అయితే చాలా బాగుంది. బట్ పొల్యూషన్ ఎక్కువ ఉంది ఏరియాలో. ఎందుకంటే ఇక్కడ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి పొల్యూషన్ అయితే ఎక్కువ ఉందన్నమాట. మాకైతే 1 అవర్ పట్టింది వెళ్ళడానికి. ఈవినింగ్ 5కి అయితే బయలుదేరాము. అక్కడికి వెళ్ళడానికి 6 అయిందనమాట. కొంచెం చిన్నగా వెళ్ళాంలేండి. రోడ్ అయితే అక్కడక్కడ ఒక 3-4 కిలోమీటర్స్ అయితే బాగాలేదు. వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. మేము 6 మెంబర్స్ అయితే వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుంది బీచ్. కానీ అక్కడికి వెళ్ళే వాళ్ళు ఏంటంటే ఈవినింగ్ అయితే మరీ 5కి అట్లా బయలుదేరొద్దండి. మాకు తెలియదు, ఫస్ట్ టైం కాబట్టి బయలుదేరాము. 2కి అలా బయలుదేరామంటే అక్కడికి వెళ్ళేసరికి 1 అవర్ అవుతుంది అనమాట. సో అక్కడైతే ఎక్కువసేపు ఉండొచ్చు. ఇదేనండి నేలటూర్ బీచ్, రాక్ బీచ్. బీచ్ అయితే చాలా బాగుంది. నాకైతే ఆ బీచ్ చూడంగానే వైజాగ్ అండ్ పాండిచేరి బీచ్లు అయితే గుర్తొచ్చాయి. ఫస్ట్ అక్కడికి వెళ్ళగానే బోట్ ఉంటుందన్నమాట. ఆ బోట్ ఎక్కేసాము. సగం వరకే తీసుకెళ్తాము, టైం 6 అయింది కాబట్టి అన్నారు వాళ్ళు. ఓకే అని చెప్పాము. ఈచ్ వన్ టికెట్ వచ్చేసి 50 రూపీస్ తీసుకున్నారు. మొత్తం చూడడానికైతే 150 రూపీస్ అంట. బట్ అక్కడ రోడ్డు దాటడానికే కాబట్టి అంటే 2 పార్ట్స్గా చేస్తున్నారనమాట. దాన్ని ఫ్లోటింగ్ తక్కువ ఉన్న చోట వరకు తిప్పారనమాట. అక్కడ వరకు 50 రూపీస్ తీసుకున్నారు. బీచ్ అయితే చాలా బాగుంది. మొత్తం ఆ వైట్ కలర్స్ అవన్నీ స్టోన్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ కూడా వెళ్ళొచ్చండి మనం నడుచుకొని. బట్ అక్కడ పోలీసులు 2 ఉన్నారనమాట, అలో చేయలేదు. మేం కాకుండా ఒక 10 మెంబర్స్ మాత్రమే ఉన్నారు బీచ్లో. పెద్దగా జనాభా అయితే ఎవ్వరు లేరు. దారంతా కూడా మొత్తము కొంచెం చీకటి అయిపోయిందనమాట మేము వెళ్ళేసరికి. పోలీసులు అయితే అలో చేయమన్నారు మేము అడిగితే. చాలా అంటే చాలా బాగుంది. ఫోటోషూట్స్కి అయితే ఎక్సలెంట్ ప్లేస్ అనమాట. మొత్తం బ్లాక్ కలర్ స్టోన్స్ అండ్ వైట్ కలర్ స్టోన్స్. పక్కనే వచ్చేసి మనకి ఇది పవర్ ప్లాంట్ కూడా ఉంది. చాలా అంటే చాలా బాగుంది చూడడానికి వ్యూ అయితే. అది సన్సెట్ అండి. ఈవినింగ్ 6 దాటింది అనుకుంటాను. 6:10, 6:15 అలా అయింది. సో మా పెద్ద పాప, చిన్న పాప అందరు, మా ఫ్రెండ్స్ అందరం కలిసి అలా వెళ్తున్నాం అనమాట. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. చాలా బాగుందండి. 1 అవర్ పట్టింది జర్నీ అక్కడికి వెళ్ళడానికి. ఈ బీచ్ అయితే సరౌండింగ్స్ చూస్తుంటే చూడాలనే అనిపిస్తుంది అనమాట. డిఫరెంట్గా ఉంది ఇది మైపాడు, కొత్తగూడూరు కన్నా. కాకపోతే కొంచెం డేంజర్ అనే ఫీల్ అవ్వాలన్నమాట మనము ఈవినింగ్స్ వెళ్తే మాత్రము. కొంచెం డే టైం వెళ్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి. ఒక ట్రైన్ బ్రిడ్జి లాగా ఉంటుందన్నమాట. ఆ ఫ్యాక్టరీ నుంచి అలా ఊరు దాకా లైన్ మాదిరి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ వరకు వేశారు బ్లాక్ కలర్ దాంతో. అది కూడా చాలా అంటే చాలా బాగుంది. పిల్లలు అయితే బాగా ఆడుకుంటున్నారు. దీని అడ్రస్ అయితే నేను చెప్తాను అనమాట. ఇప్పుడు మనకి ఆత్మకూరు బస్ స్టాండ్ వైపు నుంచి ముత్తుకూరు రోడ్డు వస్తుంది కదా, ముత్తుకూరు రోడ్డు నుంచి అలా ధనలక్ష్మీపురం దాకా వెళ్ళి ధనలక్ష్మీపురం నుంచి కొంచెం ముందుకెళ్తే బ్రహ్మదేవి వస్తుంది. బ్రహ్మదేవి నారాయణ జూనియర్ కాలేజ్ బాయ్స్ క్యాంపస్ ఉంది. అది దాటి ఒక 10 మినిట్స్ ముందుకెళ్తే వెళ్ళేటప్పుడు వచ్చేసి లెఫ్ట్ వైపు వస్తుంది అనమాట. జెన్కో వాళ్ళది ఒక ఆర్చ్ కట్టుంటారనమాట. ఆ వేలో స్ట్రైట్గా ఒక 20 కిలోమీటర్స్ దాకా వస్తే ఈ బీచ్ అనేది వస్తుందండి. స్ట్రైట్గా రావాలి. మళ్ళీ ఒక 2 కిలోమీటర్స్ వరకు మట్టి రోడ్డు ఉంటుంది. మొత్తం సిమెంట్ రోడ్డు ఉండదు, కొంచెం మట్టి రోడ్డు కూడా వస్తుంది. తర్వాత కొంచెం గుంటల రోడ్డు కూడా వస్తుంది. ఇవన్నీ వస్తాయన్నమాట. సో ఇవన్నీ దాటిన తర్వాత ఈ బీచ్ అనేది వస్తుంది. బీచ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇదేనమాట నేను ఇందాక చెప్పింది. ఈ టైపు ఒక బ్రిడ్జ్ టైపు ఒక 2 కిలోమీటర్స్ ఆర్ 1 కిలోమీటర్ వరకు పొడుగ్గా ఉంటుందన్నమాట. ఇదంతా ఒక థర్మల్ పవర్ ప్లాంట్ అనమాట. ఈ ప్లాంట్ వచ్చేసి బీచ్కి దగ్గరలోనే ఉంటుంది. మొత్తము ఇదంతా పొల్యూషన్. ఇక్కడ ఉండే వాళ్ళు ఎలా ఉంటున్నారో కానీ ఫ్యామిలీస్ కూడా చాలానే ఉన్నాయండి. ఇది ఊరు మొత్తం ఒక 500 ఫ్యామిలీస్ వరకు ఉన్నాయన్నమాట. వ్యూ అంతా ఇలా ఉంది. ఇంకా మేము రిటర్న్ అయిపోయామన్నమాట. అప్పుడు 6:40 అయిపోయింది. ఎక్కువసేపు అయితే ఉండలేదు. జస్ట్ ఒక 20 ఆర్ 25 మినిట్స్ మాత్రమే ఉన్నాము, చీకటి అవుతుందని. బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఫోటోషూట్ వాళ్ళు వైజాగ్ అలా వెళ్తుంటారు కదండి దానికోసం. బట్ ఇక్కడికి వచ్చైతే ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది షూట్కి. మార్నింగ్ టైం వస్తే పోలీసులు కూడా పర్మిషన్ ఇస్తారనుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఏమో కానీ మేమైతే ఉండలేకపోయాము. బాగా చీకటి అయిపోయింది. జనాభా కూడా పెద్ద ఎవ్వరు లేరు. మాకు తెలిసి మేమే ఉన్నామన్నమాట, ఒక 6 మెంబర్స్ వరకు. ఇంకా నెక్స్ట్ అయితే బయలుదేరిపోయామన్నమాట. ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. ఇంతవరకు ఈ బీచ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే చూడండి. బీచ్ అయితే మాత్రం చాలా బాగుంది. బట్ ఎక్కువ మంది ఉన్నప్పుడే రండి.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇది నైట్ వ్యూ అనమాట. ఇందాక నేను స్టార్టింగ్లో చూపించాను, మీకు డే వ్యూ చూపించాను ఈ పవర్ ప్లాంట్ని. ఇది నైట్ వ్యూ అనమాట. ఎలా ఉందో చూడండి. నైట్ కూడా చాలా బాగుంది. ఒక బ్యాచ్ అయితే ముందు వెళ్తుంది, మేము వాళ్ళ వెనకాల వెళ్తున్నాం అనమాట. 1 by 1 అలా వెళ్తున్నాము. ఇదంతా సింగిల్ వే రోడ్డు అనమాట. చూడండి, మట్టి రోడ్డు, మొత్తం మట్టి రోడ్డే. ఇదేనండి మెయిన్ గేటు. నేను ఇందాక చూపించిన పవర్ ప్లాంట్కి మెయిన్ గేట్ అనమాట ఇది. ఎంప్లాయర్స్ వెహికల్స్ అవన్నీ అనమాట. ఎంత కారు చీకటి, అప్పుడు పెద్ద టైం కూడా కాలేదు, 6:40 టైమే. సో అలా అయిపోయింది. కొంతవరకే లైటింగ్ కూడా ఉంది. ఇంకా మిగతా ప్లేస్ అంతా మొత్తము లైట్స్ ఏం లేవన్నమాట. జస్ట్ ఒక 4 kilometers వరకే లైట్స్ అనేవి ఉన్నాయి. ఇంక మిగతాదంతా నార్మల్గా ఉంది. సో ఏదో ఫస్ట్ టైం ఇలా అయిందనమాట. మీరైతే డే టైంలోనే రండి. నేను ఆల్రెడీ చూశాను కాబట్టి, వెళ్ళాను కాబట్టి నేను సజెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.